ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ల ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలవాలి అనుకున్న వైసీపీ వైఖరి గర్హనీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. కృష్ణా జిల్లా మోపిదేవిలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆయన దర్శించుకున్నారు. ఆయనకు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎన్ఎస్ చక్రధరరావు ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి నాగ పుట్టలో పాలుపోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న సోము వీర్రాజును ఆలయ అధికారులు ఘనంగా సత్కరించి స్వామివారి ప్రసాదం చిత్రపటం బహూకరించారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ల ఎన్నికల్లో 10వ తరగతి లోపు చదివిన వారితో ఓట్లు వేయించారని సోము వీర్రాజు ఆరోపించారు. దొంగ ఓట్లతో గెలవాలని ప్రయత్నించిన వైసీపీ తక్షణమే రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ వ్యవస్థాగత బలోపేతానికి రాష్ట్రంలో 10,000 శక్తి కేంద్రాలు, 44,000 బూతులకు నూతన కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి శక్తి కేంద్రం పరిధిలో 3 కిలోమీటర్ల పాదయాత్ర, రాష్ట్రంలో 30 బహిరంగ సభలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2024 ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్నారు సోము వీర్రాజు. ఓట్ల విధానాన్ని గమనించినట్లయితే 8వ తరగతి 10వ తరగతి చదువుకున్న వాళ్ళకు కూడా ఓట్లు వేయమని వాలంటీర్లు విషయాన్ని ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్ళు చెప్పడం, ఈ ప్రజాస్వామ్యంలో గ్రాడ్యుయేట్స్ వేయవలసిన ఓట్లు, విద్యావంతులు వేయవలసిన ఓట్లు 10th క్లాస్ తక్కువ ఉన్న వాళ్ళతో వేయాలనేటువంటి ప్రభుత్వ చర్యని తీవ్రంగా గర్హిస్తున్నాం. ముఖ్యమంత్రి వెంటనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి. ఇలాంటి తప్పుడు ఆలోచనలతో ఎన్నికల్లో విజయం సాధించాలనే ప్రయత్నం, బూత్ క్యాప్చరింగ్, దొంగ ఓట్లు వేయడం, డబ్బుతో ఓట్లు కొనడం, ఇవన్నీ కూడా బహిర్గతమైనవి. అందుకే జాతికి క్షమాపణ చెప్పాలనేది స్పష్టమైనటువంటి వైఖరి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. అదేవిధంగా బీజేపీ వ్యవస్థాగతంగా 10,000 శక్తి కేంద్రాల్లో కమిటీలు వేశాం. దాన్ని 44,000 పోలింగ్ బూతుల్లో కూడా మార్చి ఎండింగ్, ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోపల కంప్లీట్ చేయడం. జనపోరు 2 అనే దాన్ని ఏప్రిల్లో 10,000 శక్తి కేంద్రాల్లో ప్రతి శక్తి కేంద్రానికి 3 కిలోమీటర్ల పాదయాత్ర,